కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రదర్శించిన క్వాంటం వ్యాలీ ఐకానిక్ భవనం నమూనా అందరినీ ఆకట్టుకుంది. ప్రీ ఇంజనీరింగ్ సాంకేతికతతో భవనాలు నిర్మించనున్నారు. క్వాంటం భవనాల నిర్మాణానికి అధికారికంగా శంకుస్థాపన చేయకున్నా అవసరమైన నిర్మాణాన్ని సిద్ధం చేస్తారు. సాధారణ విధానంలో పునాదులు నిర్మించి మిగిలిన మొత్తాన్ని ప్రీ ఇంజనీరింగ్ సాంకేతికతలో తయారు చేయనున్నారు. ఆ పనుల పూర్తికి 30 రోజుల సమయం పడుతుందని అంచనా. క్వాంటం వ్యాలీ కోసం అమరావతిలో 50 ఎకరాల్ని ప్రభుత్వం కేటాయించింది. అందులోని కొంత విస్తీర్ణంలో ప్రస్తుతం ప్రతిపాదించిన ఐకానిక్ టవర్లకు త్వరలో శంకుస్థాపన చేసేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. వచ్చే జనవరిలో అమరావతి క్వాంటం వ్యాలీ ప్రారంభించనున్నట్లు సీఎం ఇప్పటికే ప్రకటించారు. క్వాంటం వ్యాలీ పేరుతో కనిపించే భవనం 45,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితం కానుంది. ఇందులోనే 133 క్యూబిట్ల క్వాంటం కంప్యూటర్ను ఏర్పాటు చేస్తారు. భవన అంచనాల్ని సిద్ధం చేసిన ప్రభుత్వం త్వరలో టెండర్లు పిలవనుంది. హైదరాబాద్ హైటెక్ భవనానికి దీటుగా క్వాంటం భవనాల ఆకృతి ఉండేలా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్వాంటం పరిశ్రమల కోసం 8 టవర్లలో సుమారు 80 నుంచి 90 లక్షల చదరపు అడుగులు అందుబాటులోకి రానుంది. వాటిలో క్వాంటం సాఫ్ట్వేర్ అభివృద్ధి చేసే కంపెనీలకు కేటాయిస్తారు. వాటిని పీపీపీ విధానంలో నిర్మిస్తారు. భవనాన్ని ఎటువైపు నుంచి చూసినా ఒకే తీరులో కనిపించేలా నిర్మాణాలు ఉండడమే దీని ప్రత్యేకత. పరిశోధనలు, క్వాంటం అనుబంధ పరికరాల తయారీ యూనిట్ల ఏర్పాటు ద్వారా దాదాపు 90,000 మంది పనిచేసేందుకు వీలుగా మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.